ఏపీలో మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్నదే తమ ఆలోచన అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఆయన. మార్కెట్ రేటుకు రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్ను సరిచేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మిర్చి రైతులను కాపాడుకోవాలని చూస్తున్నామని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు. ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా